ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జయము గల దేవుని మాట. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. ఈ మాటల గురించి మనము ఆలోచన చేద్దాం. ఈ భూప్రపంచంలో మనము ఏ విత్తనం నాటితే అదే చెట్టు మొలుస్తుంది. అదే చెట్టుకు ఆ ఫలాలు మాత్రమే మనం రావటం అనేటువంటిది మనం చూస్తాము. దానిని సంకేతముగా చూపించి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా నాటాను, నిక్కమైనటువంటి విత్తనముల లాంటి చెట్టు వల్లి నిన్ను నాటాను, కానీ జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవు నీ ఫలాలను ఇస్తున్నావు అంటూ ఉన్నారు. అనగా వారు ఏ దేవుడినైతే హత్తుకుని, ఏ దేవుని స్వాస్థ్యముగానైతే ఉండి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని స్వాస్థ్యముగా పొందుకున్నారో ఆ దేవుణ్ణి విడిచిపెట్టారు. ఆ దేవుని యొక్క లక్షణాలను విడిచిపెట్టారు. ఆ దైవిక ఫలాలు వారి జీవితాల్లో కోల్పోయారు. అలాంటి పరిస్థితులలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. బహుశా ఈ లోకంలో చెట్లలో కానీ మరి దేనిలోనూ కూడా ఇలా జరగదు. కాబట్టి మనము దేవునితో అంటుకట్టబడినప్పుడు ఆ ఫలాలు మాత్రమే మన జీవితాల్లో ఉండాలి. మనము ఆ విధమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మాత్రమే జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను కూడా దేవుడు మంచి విత్తనం వలె నాటాడు. శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లి వలె నిన్ను తనతో అంటుకట్టుకున్నాడు. ఎలాంటి ఫలాలను నేను దేవునికి ఇస్తూ ఉన్నాం, ఎలాంటి ఫలాలను ఫలిస్తూ ఉన్నాం ఆలోచించుకుందాం. సరైనటువంటి ఫలాలను ఫలిస్తూ ఫలభరితంగా జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడు అయినటువంటి తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభా, మేమందరము ప్రభా శ్రేష్టమైనటువంటి ఫలాలను ఇచ్చేటటువంటి చెట్లకు వలె ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.